ఇక్కడ ఉన్నటువంటి మన మెజిషియన్స్ అందరికీ మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరపున ఉద్యమాభివందనాలు. నా పేరు సూర్య, గుంటూరు తాడేపల్లి. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అవగాహన ఉండేది అని అంటే ఒక స్కూల్లో వన్ టైం చూశాను. చూసిన తర్వాత సీక్రెట్స్ ఏం రివీల్ చేసేవాళ్ళు కాదు. ఇది ఎట్లా ఇలా ఇలా అనిపించింది. అయితే కొద్ది రోజుల్లో నేను మన బైరి నరేష్ గారి సార్ వాళ్ళ పిల్లలు చేసేవి కొన్ని వీడియోస్ చూశాను. ఏముంది, నిజమే కదా, ఇవి చిన్నవి కదా, ఏముందిలే అనిపించింది. తర్వాత దాని గురించి మన గ్రూపులో చాలా మంది దాని గురించి హైలైట్ చేయటం, ఓన్లీ 100 మందికి అవకాశం అని చెప్పడం వల్ల ఓకే ఇదేదో ఉంది అని చెప్పడానికి, లేదంటే ఇంకోటి ఏదన్నా కొత్తగా ఏమన్నా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంటి దగ్గర నుంచే మనకు మొదలైందనమాట. ఒక 2 minutes చెప్పేస్తాను. ఇంట్లో ఎందుకు అవన్నీ మూఢనమ్మకాలని అంటున్నావు ఫస్ట్, తర్వాత మళ్ళీ మ్యాజిక్ జిమ్మిక్లు అని అంటున్నావు. నీకు దేనికి ఉపయోగం? ఆల్రెడీ నీ ఏజ్ ఏంటి, నీ మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఫ్యామిలీని వదిలేసి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఆ చిన్న ఏముంది వీడియోస్ ఇక్కడ, దానికంటే మించిన బోల్డ్ ఉన్నాయి కదా. సో వాటన్నిటికి మించేసి నువ్వు ఇక్కడ కొత్తగా నేర్చుకునేది ఏముంది అని ఇంటి దగ్గరే స్టార్ట్ అయింది మనకు మైనస్ అని. సో వాట్ ఎవర్ ఏదైనా సరే కొంచెం పర్మిషన్ తీసుకుని మా ఆఫీసులో 4 days వరకు నా పర్సనల్ ఫోన్ కూడా ఇంటి దగ్గర పెట్టేసి ఇంకో నెంబర్ తీసుకుని డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మన సభ్యులు కొంతమంది ఒక ఫ్రెండ్గా, యాజ్ ఎ బ్రదర్గా ట్రీట్ చేయడం, మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ అది బాగా నచ్చింది. తర్వాత నెక్స్ట్ డే నుంచి వర్క్లో ఇంకో సెకండ్ పాయింట్ వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది చెప్పాలనుకుంటే, ఒక 10 మెజిషియన్ నేర్పించిన వరకు కొంచెం ఓకే రివీల్ చేసిన తర్వాత ఇంతే కదా, ఏముంది, జస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే చెప్పేస్తే మనం కూడా చేసుకోవచ్చు కదా అనిపించింది. 10 తర్వాత తెలిసితే ఓకే మనం ప్రాక్టికల్గా ఫిజికల్గా ఇక్కడ ఉంటేనే మనం నేర్చుకోగలం. దీనివల్ల మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని తర్వాత సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఏం మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేర్చుకున్నాం, దాని దగ్గర మనం ఎలా మాట్లాడో వాళ్ళ అట్రాక్షన్ మన వైపు ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి. సో మనం ప్రాక్టికల్గా అక్కడ ఉంటేనే తెలుస్తుంది. ఇంకోటి ఉన్న బైరి నరేష్ ప్రతి సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా మాట్లాడుతున్నాడో ప్రతి పాయింట్లు మనం గమనించాం. సో అవన్నీ తెలుసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈరోజు వెళ్తున్నాం కాబట్టి సొసైటీలో మనం బీజం వేయాల్సింది మొట్టమొదటిగా చిన్నపిల్లలకి. స్కూల్లో మనం మొట్టమొదటి బీజం నాకు చిన్నప్పుడు ఎప్పుడైతే కదిలించిందో, నాకు వచ్చిన చిన్నప్పుడు ఆలోచన ఇప్పుడున్న పిల్లలకు కూడా వస్తుంది. ఇప్పుడు అందరికీ ఫోన్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. బట్ ఏంటంటే ఫిజికల్గా మనం వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తేనే మన జనరేషన్లోకి కాకుండా వాళ్ళు వచ్చే జనరేషన్లో మనం ఒక 2 మారినా సరే, 100లో ఒక 2 members మారినా మనం సంతోషించాల్సిన విషయం. ఓకేనా? నేనైతే సొసైటీకి వెళ్ళి స్కూల్లో మా ఫ్యామిలీని ముందు అన్నారు, తర్వాత వాళ్ళ దగ్గర నిరూపించుకొని ఇంట గెలిచి రచ్చగలవాలి. కాబట్టి ముందు ఫ్యామిలీ, తర్వాత సొసైటీలో చిల్డ్రన్స్. మా మెయిన్ ఏంటంటే స్కూల్లో ఉన్న పిల్లలకి క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక జనరేషన్లో నాకు తెలిసి ఒక 10 members మార్చాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.